సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై. సాయినాథ్ మహారాజ్ కి జై తాతయ్య. జయమ్మ జయమ్మ. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మన సత్సంగంలోకి వెళ్తాం. ఇందాకన్నట్టు మనం అందరూ బాగుండాలని, అందరూ సభ్యతని పొందాలని, అందరూ మంచి జన్మల్లోకి రావాలని, ఉత్తమమైనటువంటి జన్మల్లోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అని మనం చేస్తూ ఉన్నాం. మీకు తెలియదు మీరెంత నాకు ఉపకారం చేస్తున్నారు. చెప్పినా మీకు అర్థం కాదేమో. మీరు లేకపోతే అసలు వీటి ఇంత జ్ఞానం నాలో అభివృద్ధి కావడానికి కారణం మీరే. ప్రతిరోజు సత్సంగం చదవచ్చు. కాబట్టి అన్యదా భావించటం. చూడండి, ఇప్పుడు 10 అన్నానా, ఇప్పుడు 8 రూపాయలకే ఇస్తాను ఇది సంగతి అని చెప్తే 300 కేజీలు తెమ్మని చెప్పేస్తాను. దాంట్లో కూడా ఎక్కువ వేసేసారు. బక్క చిక్కిపోయి ఉన్నాయి. సర్వజీవుల సేవయే భగవంతుడి సేవ, పరమేశ్వరుని సేవ. సరే, ఈరోజే మా పిల్లడితో డబ్బులు వేస్తాడు. 6,000 దేనికి సరిపోతాయి. మనం అంతకన్నా ఏం చేయగలం సార్? ఇంకొకటి, చిన్నప్పటి నుంచి ఏమి చేసుకోవాలి మనం తగ్గట్టు లాంటి వాళ్ళం కాదు. కనీసం ఇప్పుడున్న జ్ఞానం తెలిసిన తర్వాత ఒక ఉత్సాహంతో పరుగులు తీయాలి. సాయిరామ్ సార్, సరే, ఎవరన్నా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటే మన కారు తీసుకెళ్ళండి సార్. ఇబ్బంది మా అబ్బాయి ఉన్నాడండి సార్. తీసుకెళ్ళండి, మన కారులోనే వెళ్ళండి. ఇబ్బంది లేదు. 8 రూపాయల కంటే ఎక్కడ సార్? 30 రూపాయలు, 35 రూపాయలు అనుకున్నారు. అవునవును సార్, అది కరెక్టే. అందుకనే మనం బండిలో తీసుకెళ్ళి మళ్ళీ ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటే మన కారు దాంట్లో ఉన్నాడు. మా మనవాడు వస్తున్నాడు. అడుగుతుంటాడని కానీ, పెట్టమంటుంటాడని కానీ ఎప్పుడు మనసులో అన్యదా ఆలోచించవద్దు దయచేసి. అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే ద్వేషం పెరుగుతూ ఉంటుంది లోపల. అది నేను చెప్పేది. నా పట్ల మీకు ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఆ ద్వేషం దేనికైనా దారి తీయచ్చు. అర్థం కదా? నాకు తెలుసు ఆ సంగతి. ద్వేషం పెరిగే కొద్దీ నా మీద ఖర్చు పెరుగుతుంటుంది. ఖర్చు పెరిగే కొద్దీ నువ్వు సత్సంగంలో నుంచి లెఫ్ట్ అయిపోతావు. సత్సంగంలో నుంచి వెళ్ళిపోయావా, ఈ శ్రేయస్సుని చాలా వరకు నువ్వు కోల్పోయినట్టే. 10 మందితో కలిసి పనిచేసేదానికి, నువ్వు ఒక్కరివి పనిచేసేదానికి చాలా తేడా ఉంది. గుర్తుపెట్టుకో. నాకే డబ్బులు వద్దని చెప్తున్నాను. మీరే రండి. ఈరోజు తలా 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు నేను చూసారో లేదో వాళ్ళందరూ కూర్చొని వేడిగా తెచ్చారయ్యా మాకు. నిన్న ఆ మహాతల్లి ఎంత చేసిందో, ఇంట్లో 4గురికి చేసుకునేదానికి పొంగల్కి అల్లాడిపోతాం. 160 మందికి పొంగలి ఒకే ట్యాక్సా పెట్టి. భగవంతుడు మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు సార్ చూడు, నా బండి తీసుకోకండి, కారు తీసుకెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే నన్ను అన్యదా భావించవద్దు అని చెప్తున్నా. ఎందువల్లంటే
పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మినటువంటి వాడిని కాబట్టి, గురువు మీద విశ్వాసం ఉన్నటువంటి వాడిని కాబట్టి, ఆ గురువు మాటల పట్ల శ్రద్ధ వహిస్తున్నాం కాబట్టి మనం అందరం పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని చెప్తూ ఉంటున్నారు కాబట్టి, అంతేకాదు ఎదుటి వాళ్ళ ఆకలిని గుర్తిస్తున్నాం కాబట్టి, అంతకు మించి నువ్వేం చేయలేవు. పెళ్లికి ఒక సౌర్యం అంటే యోగా బాగా గుర్తు పెట్టుకో, ఆలోచించుకో. దానికనే శ్రవణం తర్వాత మనం అత్యవసరం. అలా సౌర్యం 50,000 పెట్టి అదే 500 అయితే ఇవ్వగలం. ఈ 500 నిన్ను 5 లక్షలకి చేరుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ జన్మలో. ఈ రోజు నువ్వు గడ్డ పెరుగు భలే ఉందే, భలే పాలు, భలే గడ్డ పెరిగే అని ఇంట్లో అంటున్నావంటే నిన్న మొన్న కాచి బాగా తోడు పెట్టిన దాని వల్ల గడ్డ పెరుగు తింటూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు చేసుకున్న దాన్ని వచ్చే జన్మలో సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, పుణ్యప్రదమైనటువంటి, భగవత్ చింతనతో కూడినటువంటి జీవితానికి మనకు ఒక దారి ఏర్పరచుకుంటూ ఉన్నాం. బాట, బ్రతుకు బాట, అద్భుతమైన బాట, ముళ్ళ కంచెలు లేని బాట, అరిషద్వర్గాలు లేని బాట, ప్రేమతో కూడినటువంటి బాట. మనం ప్రేమ అనేటువంటి మట్టిని పోసి, ఆప్యాయత, అనురాగం అనేటువంటి నీటిని పోసి, దాని మీద మనం నడక సాగించేదానికి ఈ ప్రయత్నాలన్నీ తప్ప ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు. దయచేసి తప్పుగా చెప్తూ ఉంటాను, తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు ఆవేశంలో మాట్లాడుతూ ఉంటాను, కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగించేటట్టు మాట్లాడుతూ ఉండవచ్చు. దయచేసి దయచేసి నన్ను క్షమించండి ఆ విషయంలో మాత్రం. ఎందువల్లంటే వదలమంటే కప్ప కోపం, పాము కోపం. ఆ విషయాన్ని నేను తెలిసిన వాడిని కాబట్టి, నన్ను చిన్నప్పుడు వదలమన్నా కూడా నేను వదలలేదు కాబట్టి, గట్టిగా పట్టుకున్నాను కాబట్టి, నాకు ఆ సంగతి తెలుసు కాబట్టి, ఆ బాధ నేను పడ్డాను కాబట్టి మీతో కూడా చెప్తున్నాను. కాకపోతే మీరు ఇంకా చాలా ఇనిగా వినంగా మీరే ముందరకు వస్తున్నారు. ఇప్పుడు చూడు, లిఖితం 200 ఇస్తాను, ఇంకొకరు ఇస్తాను. ఎవరో ఒకరిలో ప్రేరణ కలుగుతుంది. అందరూ ఇవ్వాలని రూల్ ఏమిటా? వాళ్ళు ఇంకొక దానికి ఇచ్చి ఉండొచ్చు. నేను అది కూడా తప్పు పట్టడం లేదు. వాళ్ళే ఈ రోజు ఎత్తుకోపోయి ఎక్కడో నిన్న చూడు దిట్టుకు సుప్రియ వాళ్ళు, అన్న మా ఆయన ఎత్తుకోపోయి రైల్వే గేట్ దగ్గర ఇచ్చేస్తాను, ఇక్కడికి తేలేకపోయాడు. ఇవ్వమ్మా, ఇవ్వు, ఎక్కడో దగ్గర నువ్వు అలవాటు చేసుకో. ఈ మనస్సుకి అలవాటు చేసుకో. ఈ ప్రకృతి అంతా నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. అట్లాగే నువ్వు ఇవ్వడం అంటూ మొదలు పెడితే ప్రకృతి నీకు సహకరిస్తుంది. ప్రకృతి నథింగ్ బట్ భగవాన్. దానికనే అన్నదాన మహిమ అనే పుస్తకం కూడా మన చేతికి వచ్చింది. సో అది గమనించాలి దయచేసి. రైట్, థ్యాంక్ యూ సార్. నేను పట్టిస్తా సాయి, రేపు మీట్ డబ్బులతోటి పంపిస్తాను. అలాగే థ్యాంక్స్ ఎందుకు సార్. మన వల్ల మనం అందరూ ఒకే కుటుంబం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు వేరనుకోవచ్చే కానీ అనుకోరు మీరు, కానీ నా మనసులో మాత్రం ఆ దురుద్దేశం లేదు సార్. అందరూ ఒకటే, మనమందరూ బంధుత్వంతో కలిసాము, రుణానుబంధంతో కలిసాము. చిట్టి పోకో అని అనకండి. కాకపోతే సత్యాన్ని చెప్పేటప్పుడు కొంచెం చివుకోమంటుంది మనసు. నాయన కూడా చెప్పల్లా, అమ్మ ఆయన చదువుకోవాలంటే ఉండదు, నీది ఎప్పుడు ఇదే సోదా అని చిన్నప్పుడు మనం అన్నటువంటి వాళ్ళమే కదా. ఆ బాధను ఇప్పుడు అనుభవిస్తున్నాం సార్, డబ్బులు లేని బాధ. చిన్నప్పుడు మా నాయన మా అమ్మ చెప్పినట్టు, మా వదిన చెప్పినట్టు చదువుకొని ఉద్యోగం చేస్తూనే ఉంటే ఈరోజు ఎక్కడ కూర్చున్నా 60,000 70,000 పెన్షన్ వచ్చింది. మీ పెన్షన్ పక్కన పెట్టండి సార్, అంతకన్నా ఎక్కువ వస్తుంటే బాలేవాళ్ళు మీరు. అది వదిలేదు సార్, మాటలు చెప్తే శాసనము కావాలి. అది ఉంటే ఇది రాదు, అంతే, నో డౌట్. కాబట్టి పెద్దల మాట చెద్దన్నం మూట. కాబట్టి మనం అందరూ ఒకే కుటుంబం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే గురువు మనసులో ఉంటున్నాం.
ఆ గురువు మనల్ని ఎంతో ముందరగా ఎంతో ఇదిగా ముందరికి నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సత్సంగానికి రాని వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. భగవంతుడి దయ, భగవంతుడి కృప మన లోపల కల్మషం లేకుండా ఉండుగాక. భగవంతుడా, ముఖ్యంగా నాకు ఎవ్వరి పట్ల కల్మషం లేకుండా ఉండుగాక. ఆ డబ్బుల పట్ల యావ లేకుండా ఉండుగాక. వచ్చిన డబ్బుల్ని ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తూ ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వుగాక. మోహంలో పడి కొట్టుకుని పోకుండా ఉండుగాక. ఈ వయసులో సత్కర్మను ఆచరిస్తూ ఇరుకు మార్గమైన బాబా బాటలో ప్రయాణం చేస్తూ అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆనందాన్ని మనం అందరం పొందుదుం కాక అని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు 13వ అధ్యాయం. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి. అది మనం చేసే పని. కర్మ అంటే అదే. కర్మ అంటే పని అని అర్థం. ఏ పనైనా కానీ. మరి రోగాలు దేనికి వస్తాయి? చెడ్డ కర్మలు చేస్తే రోగాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది. అది కాబట్టి ఈరోజు మనం అనుభవించే ప్రతి ఒక్కటి కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సుఖం కానీ, దుఃఖం కానీ, నష్టం కానీ, ఇబ్బందులు కానీ, ఆనందాలు కానీ, బిఫోర్ ఇది గుర్తుపెట్టు. అవునులేరా, మీ నాయన ఆస్తిని కొలుకుతున్నావు అని అంటుంటారు. నిజంగా సార్, ఎప్పుడు మన మనసుని సత్కర్మాచరణలో ఉంచాలి. దానికనే భగవన్నామ స్మరణలో ఉంచాలి, భగవద్ లీలా శ్రవణంలో ఉండాలి, భగవంతుడి ప్రేమలో ఉండాలి, ప్రకృతి యొక్క ప్రేమలో ఉండగలగాలి. ఇంకేమి చేయలేదు సార్. అర్థమైందా? ప్రతి సెకండ్ మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నామో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమీ చేయలేదు. సాధారణంగా వేరే ఈ ప్రపంచంలో తపస్సు లేదు, అది లేదు, ఇది లేదు, గుమ్మడికాయ. ఎవరి వల్ల నా జీవన ప్రయాణం జరుగుతుంది అనే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అదే భగవంతుడు అంటే, అదే భగవన్నామ స్మరణ అంటే, అదే భగవత్ చింతన అంటే. అదే చూడు, వెంటిలేటర్ల మీద ఉన్నారు పాపం. ఏంటే వెంటిలేటర్ల మీద ఉన్నారు అంటే పీల్చేదానికి కూడా శక్తి లేదు. బలవంతంగా లోపలికి పంపిస్తున్నారు. అమ్మా శిరీష, ఎట్లా ఉందమ్మా పాపకి? అన్న ఇవాళ ఈవినింగ్ అయితే కానీ మనకేం కంప్లీట్ గా క్లారిటీగా తెలియదు అన్న. ఇవాళ ఆఫ్టర్నూన్ కి తీసేస్తారంట, అంటే పాపని బట్టి. సో ఈవినింగ్ అయితే తను ఓకేనా కాదా అనేది మనకు తెలుస్తుంది. ఏం కాదు, మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు తల్లి, నీ బిడ్డ బాగా చక్కగా ఆరోగ్యంగా ఇంటికి రావాలి. ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ అన్న. ఇప్పుడే ధైర్యం వహించాలి. నా బాబా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి, బాధపడాలి అని ఒక్క ఆలోచనే నువ్వు తెచ్చుకోవాల్సింది. సాధన అంటే అదే. ఏడొస్తా కూడా బాబా బాబా అని ఆడకూడదు. నాకెందుకు భయం, నా బాబా ఉన్నాడు. కానీ సాయంకాలం కల్లా నా బిడ్డ బయటకు వచ్చేస్తుంది. దానికనే లీలలు చేస్తున్నాయి. ఆ ముసలమ్మ ఏమా, నోరు లేని మూగ జీవి అయినటువంటి కప్పనే కాపాడావు. నీ చేతులతో తయారు చేసినటువంటి ఈ శరీరం ఈ మూలబడి ఉంది, ఆ మాత్రం నువ్వు కాపాడలేవా అని అడిగింది. ఓ అమ్మ, ఆ ముసలమ్మ మాటలు భయపడ్డాడు బాబు. ఈ వెంకట ప్రచారం చేస్తుందని అంటే పక్క రోజు నుంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అదే నీ పుణ్యకర్మలు, నీ యొక్క సత్కర్మలే నీ బిడ్డకి శ్రీరామ రక్ష. అదే. సో కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి. అంత సీరియస్ ఎందుకైనా అమ్మాయి? బిఫోర్
25 years he served to him. అర్థమైందా? మరి మన బిడ్డలకు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటుండాలి. అదే ఆధ్యాత్మికత అంటే పరిశీలన. లోకాన్ని పరిశీలన చేస్తే నీకు ఆధ్యాత్మికత వచ్చేస్తుంది. నువ్వు గుళ్ళోకి పోతే ఏ లాభం? అక్కడ అందరూ ఆరోగ్యవంతులు. నేను గుళ్ళను తక్కువ చేసి మాట్లాడటం కాదు. గుడి బయట ఉండేవాళ్ళను చూసి నువ్వు చింతన చేయాలి. దానికి నిన్ను గుడికి పంపించేది. నిన్ను గుడికి పంపించేది అక్కడ దేవుడిని చూడమని కాదు. బయట దేవుడు ఎట్లున్నాడు, లోపల దేవుడు ఎట్లున్నాడు, నగలు అలంకరించుకుని ఎట్లా ఉన్నాడు దేవుడు. ఆ రాయి చేసుకున్నటువంటి పుణ్యం, ఈ మనిషి చేసుకున్నటువంటి పుణ్యం దేవుడు బయట పెట్టింది. గమనించి, ఆధ్యాత్మికత అంటే పరిశీలనే, చింతనే, ఏం లేదు. సో 1909వ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించింది. అదృష్టం ఉంది, దురదృష్టం. కఫ క్షయ రోగం ఉద్భవించడం వలన జ్వరం కూడా పుట్టుకొచ్చింది. కఫం దగ్గు, క్షయ రోగం, అది దాని తగ్గట్టు జ్వరం. ఇంకేముందా? భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవుతాయి. పాపం అమ్మాయిని చూసిందా? చిన్న విషయం కాదండి. రాత్రంతా తగ్గుతూనే ఉంటారు, పగలంతా తగ్గుతూనే ఉంటారు. తగ్గేదానికి కూడా శక్తిహీనమైపోతారండి. దానివల్లేనమ్మా సత్కర్మల ద్వారా దుష్కర్మల్ని తొలగించుకోవద్దు. భగవద్గీతలో చెప్తాడు, నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎట్లా పోగొట్టుకోవాలంటే మీకు పెడతాను నాకు వీడియో. ఇప్పుడే పెడతా ఉన్నాను, మళ్ళీ మర్చిపోతానే. మళ్ళీ పెడతాను. ఇప్పుడు మురికి నీళ్లు ఉంటాయి. మురికి నీటిని మనం బయటికి పంపించాలంటే ఏం చేస్తాము? అండి? దోసేయం. దాని మీద ఏం పెడతాం? పైపు పెడతాం. మంచినీటి ద్వారా మురికి నీరు కొట్టుకొని పోతుంది. అవునా? దానికైనా చూడండి, మదినాలు ఏదన్నా ఉంటాయని రాత్రుల్లో కొంతమంది షింకులో ట్యాప్ ఆన్ చేసేస్తారు ఫుల్లుగా. అప్పుడేమవుతుంది? మురికంతా కొట్టుకొని పోతుంది. ఆ విధంగా సద్గుణాలతో దుర్గుణాలను తొలగించుకోవాలి అంటాడు గీతలో ఆచార్యుడు. సద్గుణాలతో దుర్గుణాన్ని తొలగించుకోవాలి. అరిషడ్వర్గాలని ప్రేమ, దయ, కరుణ, నిస్వార్థత, ఆదరణ, ఆప్యాయత, అనురాగముతో ఈ అరిషడ్వర్గాలు వెళ్ళిపోతాయి. సార్, సూక్ష్మం తెలుసుకుంటే మోక్షం వచ్చేసినట్టే. ఇప్పుడే నువ్వు జీవన్ముక్తుడి అయిపోతావు. ఇప్పుడే, ఈ క్షణమే. కాబట్టే సత్సంగంలో ఉన్నంతసేపు నువ్వు దేవుడివే. నీకు మనసు ఉండదు. మనసు ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. బ్రహ్మ చైతన్య గముడైపోతాడు మనసు. సో నువ్వు దేవుడివే. ఇది నీకు అర్థమైతే సార్.
ప్రేమే లేదు అంటే ఏమైనా ఇస్తే ప్రేమ ఉన్నట్టు. అర్థమైందా? సో నీ హృదయం స్పందిస్తే నీలో ప్రేమ, అక్కడ కఫ క్షయ రోగోద్భవం జరిగినట్టు నీలో ప్రేమోద్భవం జరిగినట్టు లెక్క. అర్థమైందా? పిల్లల అనన్యమైనటువంటి ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార అధికమయ్యేలా ఒక చర్యను చేశాయి ఆ పిల్లులు. అంటే ఆ చిన్న పిల్లులు ఒక చర్యను చేస్తాయి. ఏంటి? ఏదో ఒకటి చేస్తేనే ప్రేమ కలుగుతుంది. అర్థమైందా? ఆ పొదుగుని తన మృదువైన వేళ్ళతో అలా ఓకే అది చేయలేదనుకో దానికి ప్రేమ కలగదు, పాలు అధికంగా. సో నీకు ప్రేమ ఉంది అని అంటే నువ్వు రుజువు పరుచుకోవాలి. అలా రుజువు పరుచుకున్నటువంటి వాళ్ళే మహాత్ములు, భక్తులు. భక్తులు. ఇంకొకరు భార్య అంటుంటారు, ఎప్పుడు నీకు నా మీద ప్రేమ లేదులే, మీ అమ్మగారి మీద ఉన్నంత ప్రేమ నా మీద చూపుకోవడం లేదులే అంట. మనం ఎన్ని లోకోక్తి అని వింటూ ఉంటాం. అర్థమైందా? నిజంగా సార్ ఈ కొట్లాటలు, ఈ తగాదాలు, ఈ మోసాలు, ఈ అబద్ధాలు, ఈ హత్యలు, ఈ మానభంగాలు, ఈ ఒకరి మీద ఒకరు చూసుకోవడాలు, కత్తులు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఆ 2 అక్షరాలు లేకపోవడం. దానికని అంటాడు ప్రేమ అనే పదం చెప్పాలంటే పెదాలు ఉడికిపోతాయి. ఎందుకంటే మనకు అర్థం కాలేదు. అదే చెప్తాడు ఆయన. ఒక తాడు పట్టుకొని పోతూ ఉన్నాడంట. తాడు చివర ఆవుందంట. అట్లా ప్రేమ అనే అల్లుతాడు పట్టుకొని ఉంటే నీ వెనక ప్రపంచముతో సహా దేవుడు కూడా వెనక నడిచొస్తాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది లవ్. అంటే పవర్ ఆఫ్ ది లవ్. ఆ ప్రేమకు అంత శక్తి ఉంది. కాబట్టి ఒక మాట అంటాడు ఆయన, అన్ని చర్యలలోకి, అన్ని పనులలోకి, మనందరి జీవితాలలో, ఈ 840 కోట్ల మంది జీవితాలలో ఇంకా చెప్పాలంటే వ్యాపారమా, ఉద్యోగమా, భార్య బిడ్డల సంపాదన ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుణ్ణి ప్రేమించడం కన్నా ఉత్తమమైనటువంటి, సర్వోత్తమమైనటువంటి పని ఇంకొకటి లేదు ఈ భూమండలం. లేదు. ఒక అరగంట సేపు 10 నిమిషాలు దానికనే ఆ 10 నిమిషాలు మనం పూజ చేస్తామే ప్రేమను వ్యక్తీకరించేదానికి అదొక సాధన. రావయ్యా కూర్చో. భావగ్రాహి జనార్దనుడు కాబట్టే రాయ్యా, ఇదిగో ఈ 2 పల్లెంలో కాళ్ళు కడుక్కో అయ్యా, ఇదిగో ఈ మంచిది తాగయ్యా, ఈ పట్టు వస్త్రాలు కట్టుకోవయ్యా అని ఒక్కొక్క పుష్పాన్ని పెట్టు. భగవంతుడు ప్రేమగ్రాహి గాని వస్తుగ్రాహి కాదు. ఎందువల్లంటే ఆ వస్తువులన్నీ వాడిగా. ఇప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ ఉంది, నువ్వు ఫ్యాన్ చదివించావు అనుకో, ఏం చేసుకుంటాను? అంటు మీద పెట్టుకుంటాను. అందరూ సత్యనారాయణ వ్రతం అప్పుడు జాకెట్లో పెడతారు. అంతకుమించి పెట్టాం మనం. అర్థమైందా? పుట్టింటోళ్ళు సరైన వాళ్ళకి తప్పదు. అల్లుడు కూతురు కూర్చోనంటే వాళ్ళు వస్త్రాలు ఇవ్వాలి. అప్పుడు కూడా వాళ్ళకి ఫిట్టింగే మనోళ్ళు చేసి. అర్థం కదా? ఎంతగా పొంగదీయాలో ఆడవాళ్ళని, ఆడవాళ్ళ తల్లిదండ్రుల్ని అంతగా నాశనం చేసేస్తారు మన పెద్దోళ్ళు. ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమనంటే నా మీద
సాహిత్య సమాజం చేసిన పని. అర్థమైందా? నువ్వు తెచ్చివు, నీకు పిల్లనిచ్చారు, మామగారు ఇవ్వాలా చెప్పి, రై నీ భార్య నాకు సేవ చేస్తుందా, నువ్వు నూక్కోబోతావు ఆఫీస్కు అన్నట్టుగా, నీ భార్య మీ అమ్మకి సేవలు చేస్తుందా అని పెళ్లి కొడుకు వాళ్ళు ఎవరైతే పేపర్ మీద కూర్చుంటున్నారో వాళ్ళ వల్ల వియ్యకుడు వాళ్ళకి. అదేంటో మన జన్మ రివర్స్ అయింది. అంటే ఆడపిల్ల పుట్టడమే ఘోరము, ఖర్చుతో కూడిన పని అని మనం మనసులోకి సెట్ చేసాం. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? చేపలై పుట్టి వాళ్ళు నచ్చుకొని తింటున్నారు జనం. సమస్య కాదండి. వాళ్ళు మళ్ళీ హీన జన్మలోకి వెళ్తారు. ఎందువల్ల? హింసించే పని చెప్పకూడదు. ప్రేమను వాళ్ళు ఇవ్వాలి. ఒక కష్టం కాకూడదు, ఆచారం కాకూడదు. ఖచ్చితంగా ఇవ్వాల్సింది, నీకుంటున్నా లేకపోయినా అప్పు చేస్తేనే ఇవ్వాలి. ఇప్పుడు తెలుసుకున్నావు. ఇది నేను రేపు తెలుసుకోబోయేది. వాడు అప్పటికే పెళ్లి చేస్తే అప్పులు పాలై ఉంటాడు. మళ్ళీ సత్యనారాయణ వ్రతం పేరుతో కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి మన భారతదేశం ఎప్పటికీ ముందరికి వెళ్ళలేదు. ఎందువల్లంటే అందరి మనసుల్ని మనం జాయిపరుస్తాం. దానికన్నా ఫారిన్లో ఈ వ్రతాలు లేవు, నోములు లేవు, హ్యాపీగా ఉన్నారు. ఎవరు సంపాదన వంటి కష్టపెట్టే పనే లేదు కదా. ఆయన ఏదో ఊర్లో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, వ్రతం చేసుకున్నారు. అర్థమైందా? సరే, అంత దూరం పోకూడదు అంటే పోకుంటే నీకు ఎంత తెలుస్తుంది జ్ఞానం. కాబట్టి ఇంకేదన్నా మళ్ళీ జన్మ వస్తే మీరు గుడ్డలు పెడితే నేను వ్రతం చేసుకోను అని చెప్పండి. మొగపిల్లకాయ నువ్వు మళ్ళీ మొగపిల్లకాయగా పుడితే దేవుడి దేవాల నేనే మీకు గుడ్డలు పెడతాను. రెండే అత్తగారు మామగారు ఛార్జీల డబ్బులు కూడా నేనే ఇస్తాను. మీ అమ్మాయి మా ఇంట్లో గుడ్డు చాకరీ చేస్తూ ఉంది మామగారు బావగారు అని చెప్పని నువ్వు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకొని తీర్థంగా స్వీకరించి వాళ్ళకి గుడ్డలు పెట్టి సన్మానించి పంపు. ఎవరికి? అమ్మాయి గల్లవాడు. నీకు ఎవరైతే అమ్మాయిని ఇచ్చారో వాళ్ళకి. ఎందువల్లంటే ఆ తల్లే కదా మనకందరికీ సైకిల్ చేస్తుంది. మా వాడిని చనిపోయినప్పుడు నిద్రపట్ల నా కోడలు నా కాళ్ళు నూనెతో, అప్పుడు చెప్పారు నిద్ర పెట్టకపోతే వేడి నువ్వు నూనె వేడి చేసి కాళ్ళు బాగా రుచి చల్లంటమా. నా కోడలు చేసింది అమ్మాయి, బయటోళ్ళు ఎవరు చేయలేదే. ఇంకా వాళ్ళని పీడిస్తే ఎట్లా? సో వ్రతాలు చేసినప్పుడు బావగారు మీ అమ్మాయి నాకు ఎంత ఉడికి చేసింది. మరి నేనేమన్నా నా కొడుకుని కట్టుకున్న దానికి ఆ అమ్మాయి ఎంత ఉడికి చేసింది బావగారు. మీ పాదాలు కడిగి మీ దంపతుల వల్ల కదా అమ్మాయి వచ్చింది. మీ ఇద్దరి పాదాలు కడిగి నేను శిరస్సున నీళ్లు జరుపుకోవాలి బావగారు అని వాళ్ళని ఆహ్వానించు. ఇది అసలు సరైన క్రమం. ప్రపంచంలో ఈ మాటలు ఎవ్వడూ చెప్పడు నీకు, ఒక్క రమేష్ అనేవాడు తప్ప. ఇది కూడా నీకు ఇష్టం లేదు, ఆ మాటలు కూడా నీకు ఇష్టం ఉండదు. ఆడవాళ్ళకే ఇష్టం ఉండదు, ఇంక మగవాళ్ళకే ఉంటుంది ఇష్టం. అర్థం కదా? ఆడవాళ్ళకే ఇష్టం ఉండదు. ఇది మహా చెప్పొచ్చాడు అసలు పెట్టుకో, అప్పులు చేసుకో, కృష్ణ ఉన్నాడు అక్కడ అప్పు తెచ్చుకో వద్దన్నది ఎవరా? వాడు 2 సార్లు ఫోన్ చేస్తాడు, 3 రోజులు ఇంటికి కడుతుంది. ఏమమ్మా గుడ్డ తీసుకోపోయి మీ ఎల్లుడికి తొప్ప పెడితే నాకు ఇచ్చేదానికి ఏమైనా డబ్బులు అన్నాడు. సరిపోయి నాకు తీసిపోయి మూసుకొని ఉన్నటువంటిప్పుడు దానికనే మా ఎదురుగా ఉంటే వాళ్ళు ఎవరిని చూసేవాళ్ళు. వాళ్ళ పాటికి వాళ్ళే నలుగురు కూర్చొని పెద్దంత వర్తం చేసుకునేవాళ్ళు. ఏముంది విన్న కథనే వింటా ఉంటారు. దాంట్లో నీట పాడ ఏమైనా గ్రహించేది ఉంటే ఏంది మంచిది? ఏం మంచిది? 50-45 ఏళ్ళకి వాళ్ళు ఆయన జరిపిన ఏం మంచిది? నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తానే. సత్యనారాయణ వ్రతం అనే పేరు పెట్టి నువ్వే తీసివి, నలుగురికి పెడితే కదా పుణ్యం.
వ్రతాలు చేపట్టేదా? అసలు నువ్వు ఎక్కడ కోరుకున్నావా? అసలు నీ అల్లుడు క్షేమం అన్నా కోరుకున్నావు? ఇంకా చెప్పు. అబ్బా ఆలోచన కూడా లేదు మాకు. వెనకపోతే లెఫ్ట్ అయిపోతా ఉన్నాడు ఇబ్బంది. సరే, భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా రోజు రోజుకి అధికంగా, రోజు రోజుకి బాధ ఎక్కువ అవుతాము. రక్తం గద్దలు దానికి తగ్గట్టు కడుపులో నొప్పి, ఆ బాధకి ప్రాణం గెల కొట్టుకోడు. అలా వాడు మాంసానికి అతుక్కొని పోయాడు. ఆహారం లేకపోయా చిన్న చేసుకుంటా శరీరం చిక్కిపోయి ఎన్నెన్నో ఉపాయాలు, ఎన్నెన్నో చికిత్సలు అయినా అతనికే విరక్తి కలిగింది. జీవితం చచ్చిపోతే పోలా, ఆ బాధ భరించలే. అన్నపానీయాలు రుచించేవి కాదు. చూడండి కర్మ ఎట్లా చేస్తుందంటే, పశ్చిమాహారం చెప్తే అది కూడా జీర్ణమయ్యేది కాదు. లోపలంటే వాడు జీర్ణం, నేనే మీ అందరినీ తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నాను అన్నటువంటి వాడు కూడా వీడి కర్మను బట్టి మౌనం తగ్గుతాడు. వాడు జీర్ణం చేయడు. ఎందువల్ల? నువ్వు చేసిన పనికి. దేవుడు కరుణామయుడు, దయామయుడు అంటారు మీరు. అర్థమైంది పాయింట్? వాడి పని ఏంటి? జీర్ణం చేయాల్సిన పని కదా వాడితే, అవునా? కానీ వాడు చేయడు. ఎందుకంటే నువ్వు చేసుకున్నది. పశ్చిమాహారం కూడా జీర్ణమయ్యేది కాదంట. ఇనుము మేలు, ఏది గ్రైండర్ మేలు, నువ్వేసినా నేనేసినా స్విచ్ చేస్తే తిరిగేస్తుంది మిక్సీ అని భగవంతుడు. ఇప్పుడు చెప్పు ఆయన కరుణ, ఆయన దయ గురించి. అయ్యో, అర్థమైంది పాయింట్? ఏం వస్తుందరా? నేను గొంతు ఒక రకంగా ఉందా? పోయిందన్న. పోయిందా? ఓకే, పదం తెచ్చుకోమా. ఎక్కడ దాచి పెట్టుకోవాలంటావు? ఏం కవిత కాదండి, విన్నావా? ఆయన దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ప్రేమమయుడు అంటావు, దీనికన్నా గ్రైండర్ వేలు స్విచ్ చేస్తే తిరిగేస్తుంది. లోపల ఉన్న పశ్చిమాహారాన్ని కూడా అరిగించాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఉండాలి. చూడండి, అది ఎందువల్ల? అవును, నువ్వే స్విచ్ ఆఫ్ వేసుకుంటుంది. నువ్వు ఎన్నిసార్లు గ్రైండ్ చేస్తున్నా ఏం ఎలగద్ది, ఏం తిరగద్ది. నువ్వే ఫీజు తీసేస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు వేసినా తిరగదు. నువ్వే పాపపు కర్మ చేస్తావు. ఆ పశ్చిమాహారం కూడా మునుంటాడు. ఉంటాడు లోపల, చూస్తూ ఉంటాడు. అన్నం అరగదు. అన్నం అరగకపోతే అది బయటికి రావాలా. విపరీతమైన దగ్గు, ఆ అన్నం కూడా బయటకు వచ్చేస్తుంది. శక్తి లేదు, నీరసపడిపోతావు, మంచానికి అంటుకొని పోతావు. ఎవరైనా ఆ విధంగా చేస్తే పోవచ్చు అంతకు ముందర జన్మలు. అది ఇప్పుడు అనుభవిస్తాడు. జాగ్రత్త సుమా. కర్మ యొక్క పర్యవసానంగా వ్యాపారం చేస్తున్న పర్యవసానంగా లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఉద్యోగం చేసిన ఫలితంగా నెలకి జీతం వస్తుంది. అంటుదోమిన ఫలితంగా లోపల మురికి వదులుతుంది. స్నానం చేసిన ఫలితంగా ఒంటి మీద ఉన్నటువంటి మురికి వదులుతుంది. ఇల్లు చిమ్మడం అనేటువంటి ఫలితంగా ఇల్లు శుభ్రంగా ఉంటుంది. చేసుకున్నటువంటి పనుల వలన రోగమా ఆరోగ్యమా ఇష్టం. దానికనే చేసే పని కరెక్ట్ గా ఉండాలి అంటారు. వాట్ ఎవర్ ఈజ్, అది అడక తింటావో ఇంకోటి చేస్తావు. దానికనే జక్కన వేమన చూసారా లేదు, భిక్షగత కళ్ళు లేవు. అయ్యా భగవంతుడా, ఈ అడుక్కునే దాని దగ్గర కూడా ఇంకొక అడుక్కునే వాడిని తెచ్చి పెట్టావా
సుమా. దానికని నువ్వు ప్రేమ, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయత వీటితోటి నీ దుర్గుణాలను తొలగించుకోవాలి. కత్తితోటి ఏ విధంగా కొమ్మలని రెమ్మలని నరికేస్తామో, పీడలతోటి ఏ విధంగా కూరగాయల చెప్పులు తీసి అవతల పడేస్తావో, సత్కర్మలతోటి దుష్కర్మలు తొలగిపోతాయి. సత్కర్మలు సేవ, సత్కర్మలు వదలడం, సత్కర్మలు సహాయం చేయడం, సత్కర్మలు మానసికంగా గాని, శారీరకంగా గాని, ఆర్థికంగా గాని మనం సేవ చేయడం. కేవలం డబ్బులే అనే కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బులే లేవు అంటే ఇప్పుడు మనోళ్ళు 4 రచయితలని కాదు, ఉదాహరణకు చెప్తున్నా. లిఖిత ఇస్తానని శ్రీకాంతంలో వాళ్ళు ఇస్తానన్నారు. అక్కడికి పోయి తెచ్చి ఇక్కడ పెట్టు, అది సేవ. అది దాంట్లో వస్తూ ఉంటే ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇవ్వు, అంతకన్నా గొప్ప సేవ లేదు. అది సత్కర్మలతోటి దుష్కర్మల్ని తొలగించుకోవాలి. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి భయంకరంగా తయారై, అప్పుడే దేవుడు గుర్తొచ్చేది. అంతే, పూజలు చేశాడండి దేవతలకి, ఏం లాభం నేను చేసినట్టు. నేను ఆయనకి శివుడికి కళ్యాణం చేపించా, ఇంట్లో రుద్రాభిషేకాలు చేశా. నెక్స్ట్ ఇక్కడ 4వ మైలు కల్లూరు అమ్మవారు ఉన్నారు చూడండి, ముత్తుకూరు రోడ్లో, ముత్తుకూరు పోయే దావమ్మా, జ్వాలాముఖి అమ్మవారిని పోయి అక్కడ అర్చనలు వారం పోయా, ఏం మార్పు రాలేదక్క, ఏం మార్పు రాదు. తిరుపతికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టా. ఏం పొర్లు దండాలా? లోపల కాదు, బయట మాడా వీధుల్లో ఉండదు. మాడా వీధుల్లో తిరిగా స్నానం చేసి దిగి అంగ ప్రదక్షిణ దాకా 3 ప్రదక్షిణలు చేస్తాం. ఏమి దాకోలేదు నాయన, నా అనుభవాలు. వాటితోనే దుష్కర్మలు జరిగిపోతే ఎట్లా? అబ్బా, తేరగా మొగదాం అనుకుంటుండే. అట్లయినా దేవి దేవతలు పూజలు గుర్తుకొచ్చాయి. అంతకుముందు గుర్తుకు రాలే బాగున్నప్పుడు. వైద్యులు డాక్టర్లు చేతులు ఏలాడేస్తారు. పూత వైద్యులు కానీ, మామూలు డాక్టర్లు కానీ, హోమియోపతి వైద్యులు కానీ, ఆయుర్వేద వైద్యులు కానీ అంతే. ఇంకా అంతా చూపించిన తర్వాత ఇంకా బ్రతకతానన్న ఆశపై నీళ్లు వదులుతుంది. ఎప్పుడైతే చనిపోతాం అనేటువంటి భావన వచ్చిందో భీమాజీ దుఃఖములో మునిగిపోయాడు. చచ్చిపోతానేమో, ఈ సంపద ఏంటి, నా భార్య ఏంది, నా బిడ్డలు ఏంది, నా పరిస్థితి ఏంది, అర్థం కదా. చనిపోయేటప్పుడు కూడా ఆలోచించాలా, దానికి ముందరే ఆలోచించాలా. నేను దేంట్లోకి పోతాను, ఇది ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ జ్వరం ఎట్ట తగ్గద్ది, ఈ కాదు మనం ఆలోచించాల్సింది. మళ్ళీ జన్మ ముగిసిపోతుంది, నేను ఎట్లా పోవాలి, దేంట్లోకి పోతాను, రైలు టికెట్ చిక్కతాయో లేదో, ఫ్లైట్ టికెట్ చిక్కతాయో లేదో అని ఆలోచిస్తాను కదా. అట్లాగే నేను రేపు దేంట్లోకి పోతాను అని మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు నీలో భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అప్పుడు సచ్చరిత్ర పట్ల ప్రేమ కలుగుతుంది, దాంట్లో చెప్పినటువంటి విషయాల పట్ల ప్రీతి కలుగుతుంది. వయసు కొంది ఆలోచించాల్సిందని నాకు తెలుసు. అయిపోతుంది. అయి ఉన్నదే ఎంతకాలమో తెలియదు మనకు. నన్ను చూడు, 300 మంది ఎగిరిపోయినారు, చిన్నలు పెద్దలు అందరూ ఉన్నారు. నిన్న చూడు, అక్కడ ఇంకా చాలా మంది చనిపోయారంటే ఇప్పుడు వార్తలు బయటకు వస్తాయి. పూరిలో 26 ఏళ్ళ పిల్లవాడు చనిపోయాడు, 56 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడు.
వయసు వచ్చే కొద్ది ఎంత పరుగులు తీయాలి నువ్వు దైవం దగ్గరికి పరుగులు తీయాలి కదా. అదే అందు వయసు వచ్చే కొద్ది పెద్దబాబు కోత అవుతున్నాడు స్వామి చెప్తాం. వయసు వచ్చే కొన్ని లోకి ఎక్కువైపోతా ఉన్నది నీకంటే నీకని కాదు. అయిపోయింది, డిసైడ్ చేసుకున్నాడు. నేను ఇంక బ్రతికేది కొద్ది రోజులే. లాస్ట్కి భగవంతుడా ఎప్పుడెప్పుడు తీసుకోబోతా ఉన్నాను. ఆ బాధలకి భరించలేక